హాయ్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో అందరికీ కూల్గా తినటం చాలా ఇష్టం కదా. మనం హెల్తీగా మన పిల్లలకి ఇంట్లో ఈజీగా ఇలా పుచ్చకాయ ఐస్ రెసిపీని ప్రిపేర్ చేసేద్దామండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపించిన మరి. ఒక పుచ్చకాయని ఇలా ముక్కలుగా చేసుకుని ఒక చిన్న ముక్క తీసుకుని ఈ ఐస్ని ప్రిపేర్ చేసేయచ్చండి. ఈ పుచ్చకాయని చిన్నగా ముక్కలుగా కట్ చేయండి. నిజం చెప్పాలంటే పుచ్చకాయని ఇలా ఐస్ చేసుకునే కన్నా డైరెక్ట్గా పుచ్చకాయ ముక్క తింటేనే మంచిది. బట్ అలా పెడితే మన పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇంట్లోనే ఇలాగా హెల్తీ వేలో ఈ పుచ్చకాయ ఐస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట కొనే ఐస్లతో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా మంచిది హెల్త్కి. సో ఇలాగా పుచ్చకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. వీటి నుంచి గింజలు రిమూవ్ చేయకుండానే మనం ఈ పుచ్చకాయ ఐస్ని ప్రిపేర్ చేస్తామండి. గింజలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి వాటితో పాటు ఈ పుచ్చకాయ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే దీనిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. పుచ్చకాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వీట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి. పుదీనా ఫ్లేవర్తో ఐస్ చాలా బాగుంటుంది. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక చూడండి మనకి ఇలా జ్యూసీగా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్తో వడపోసేసుకోండి. దీనిలో ఉన్న గింజలన్నీ ఇలా స్ట్రైనర్లో ఉండిపోతాయి కాబట్టి మనకు ఐస్ తిన్నప్పుడు గింజలు తగలకుండా ఉంటాయి. ఇలా వడపోసేసుకుని ఈ గింజల్ని సెపరేట్ చేసేసుకోండి. ఈ జ్యూస్లో కొద్దిగా ఐస్ యాడ్ చేసేసుకుని తాగేస్తే అదే పుచ్చకాయ జ్యూస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పుదీనా ఇష్టం లేదనుకుంటే పుదీనాని స్కిప్ చేసైనా ఈ ఐస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఐస్ మోల్డ్స్లోకి యాడ్ చేసేసుకున్నానండి. మీ దగ్గర ఐస్ మోల్డ్స్ లేకపోతే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. ఫ్రీజర్ టెంపరేచర్ పెంచుకుని ఇలా ఐస్ని ప్రిపేర్ చేసేసుకున్నామంటే 1 డేలో మనకి ఐస్ ప్రిపేర్ అయిపోతుందండి. వీటిపైన మూత పెట్టేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఐస్ మోల్డ్స్ లేని వాళ్ళు ఇలా చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా మన ఇంట్లో, గ్లాసులు కానీ గిన్నెలు కానీ వాటిలో ఈ పుచ్చకాయ జ్యూస్ని యాడ్ చేసేసుకుని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఇలా 2 స్టిక్స్ని పెట్టేసుకుని డీప్లో పెట్టేసుకోండి. 24 అవర్స్ తర్వాత మనకి ఇది ఐస్లా రెడీ అయిపోతుందండి. వెంటనే తీయకుండా కాసేపు ఒక 5 మినిట్స్ పాటు బయట అలా వదిలేసుకుని ఆ తర్వాత దీని నుంచి తీసుకుంటే మనకి ఐస్లా నీట్గా వస్తుంది. వెంటనే తీసేస్తే కనుక మనకి సరిగ్గా రాదండి. ఒక 5 మినిట్స్ అలా బయట ఉంచేసుకుని తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉన్న ఈ పుచ్చకాయ ఐస్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఏ ఫ్రూట్స్తో చేసుకున్నా ఒక 12 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తినేసేయండి. ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఫ్రూట్స్ అనేది టేస్ట్ మారిపోద్ది, అంత టేస్టీగా ఉండదు. వెంటనే తింటేనే ఇది చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా ఈ పుచ్చకాయ ఐస్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే ఐస్ల కన్నా ఇది 100% చాలా హెల్దీ కూడా. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.